కూటమి ప్రభుత్వంలో 15వ డివిజన్లో అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. తాడితోట జీబీ మాల్ వద్ద 28 లక్షలతో ఆర్సీసీ డ్రైనేజీ నిర్మాణానికి ఆదిరెడ్డి శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల రాయుడుతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైనుంచి వస్తున్న మేజర్ డ్రైనేజీని కిందకు వెళ్లే మేజర్ డ్రైనేజీకి అనుసంధానం చేసేలా ఈ పనులను చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే 15వ డివిజన్లో సుమారు 50 లక్షలతో అభివృద్ధి పనులు పూర్తి చేశామని, పుష్కరాల సందర్భంగా మరో 1,50 లక్షలతో పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అయ్యప్ప నగర్లో ఏళ్లుగా ఉన్న సింగిల్ ఫేజ్ విద్యుత్ సమస్యను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిష్కరించామని తెలిపారు. అవసరమైన ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యాన్ని మెరుగుపరచడంతో పాటు 4 ట్రాన్స్ఫార్మర్లు సుమారు 20 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసే శాశ్వత పరిష్కారం చూపించామని పేర్కొన్నారు. రెల్లిపేటలోని సుమారు 185 మంది రిక్షా కార్మికుల వేతనాలను 9,000 నుంచి 15,000కు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు. కూటమి నాయకులు కొడమల్ల శ్రీనివాస్, రామినేని మస్తాన్ చౌదరి, కొల్లి బుజ్జి, నీలాపు వెంకటేశ్వరరావు, ఎర్రంశెట్టి రాజ్కుమార్, రాయ్ అప్పన్నబాబు, స్వర్ణ, ఇంద్ర, రాజు తదితరులు పాల్గొన్నారు. అయిపోయింది, పోల్స్ అడిగినవి అయిపోయింది, అన్నీ అయిపోయింది. షెల్టర్ని ఎదుర్కొంటూ ఉన్న సైడ్ నుంచి ఉత్తరాంధ్ర వాటర్ దీంతో సహా అందరూ వీళ్ళు మిస్సెస్ గారు లింకులు అన్న 15వ వార్డులో కూటమి ప్రభుత్వం తరపున ఈరోజు సుమారు 30 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది. 30 లక్షలతోటి మేజర్ డ్రైన్ ఏదైతే పైనుంచి వస్తూ ఉన్న మేజర్ డ్రైన్కి కనెక్టింగ్ పెట్టి కింద నుంచి వెళ్తా ఉన్న మేజర్ డ్రైన్కి కనెక్ట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ఈ వార్డులో సుమారు 50 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. అలాగే పుష్కరాలకు కూడా మిగిలిన సుమారు 1,50 లక్షలు పుష్కరాలకు కూడా పనులు పెట్టుకోవడం జరిగింది. అయ్యప్ప నగర్లోని ఏదైతే షెల్టర్ని ఎదుర్కొంటా ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న సమస్య సింగిల్ ఫేజ్ కరెంట్, అది కూటమి వచ్చిన తర్వాతే 3 ఫేజ్లో కన్వర్ట్ చేసి అవసరమైన చోట ట్రాన్స్ఫార్మర్లు వేసి పరిష్కారం చూపించాం. అక్కడే 4 ట్రాన్స్ఫార్మర్లు వేసాం. కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 15వ వార్డులో కేవలం అయ్యప్ప నగర్లోనే 4 ట్రాన్స్ఫార్మర్లు అంటే సుమారు 20 లక్షలతోటి ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్స్ వేసి శాశ్వత పరిష్కారం చూపించున్నాం. అలాగే ఇప్పుడు బ్రాడీపేటలోని ఈ డ్రైన్ కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఎలక్ట్రికల్ పోల్స్ వేసాం. అలాగే పక్కనే ఉన్న రెల్లిపేట ఏదైతే సుమారు 185 మంది రిక్షా కార్మికులు గతంలో చాలని జీతం 6,000, తర్వాత 6,000 నుంచి 9,000 ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాలు అడిగి వైసీపీ ప్రభుత్వంలోని నీరసం వచ్చేసి పని మీద విరక్తి కూడా వచ్చే పరిస్థితులు. కానీ ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 185 మంది రిక్షా కార్మికులకి 9,000 నుంచి 15,000 జీతం చేసింది కూటమి ప్రభుత్వం. చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. అంతేకాదు 79 మంది కార్మికులు, రెల్లి సామాజిక వర్గంలో ఉన్న కార్మికులు 79 మంది చనిపోతే రిటైర్మెంట్ అయితే గత ప్రభుత్వంలో పట్టించుకునే నాదుడే లేదు. మరి పారిశుధ్యం ఎలా మెరుగుపడుతుంది? కూటమి వచ్చిన తర్వాత 79 మందిని నియమించడమే కాదు, ఆ 79 మంది నియామకంలో ఏ ఒక్క రూపాయి అవినీతి కూడా జరగకుండా కూటమి ప్రభుత్వం శాసనసభ్యుడిగా నేను చూసుకున్నాను. ఎక్కడ అవినీతి లేదు. కుటుంబ సభ్యులకు అవకాశం ఇచ్చాం. ఇంకా కొంతమందికి అవకాశాలు ఇవ్వాలి, అది కూడా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ఈ 15వ వార్డుని అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. 15వ వార్డు అనే కాదు, ఇప్పటికే 100 కోట్లతోటి టెండర్లు ఓపెన్ అయ్యి ఉన్నాయి. మరొక 150 కోట్లు ఇంకొక 15 రోజుల్లో ఓపెన్ చేస్తున్నాం. అది కాకుండా మరొక 250 కోట్లు కూడా శాంక్షన్ అయి ఉన్నాయి. అది కూడా అతి దగ్గరలో ప్రారంభం చేసుకోబోతాను. టెండర్లు పిలవడమే కాదు, పనులు కూడా త్వరగతిన ప్రారంభం చేసుకుంటూ నాణ్యతా ప్రమాణాల్లోని ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కూటమి ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు.